నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమయ్య లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఢిల్లీలో ఇలా ఏ పార్టీ గెలిచింది? ఢిల్లీలో ఇలా ఏ పార్టీ గెలిచింది? రేపు తెలంగాణలో ఏ పార్టీ ప్రభుత్వం వస్తున్నది? రేపు ఎమ్మెల్సీలుగా ఏ పార్టీ ఎమ్మెల్సీలు గెలవబోతున్నారు? రేపు ఏ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపించబోతున్నారు? అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నిక గతంలో 10 సంవత్సరాలు మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఒక పక్క మోసం చేస్తే 14 నెలలైంది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా మోసం చేస్తున్నదో పట్టభద్రులారా, ఉపాధ్యాయ సోదరులారా, అడుగడుగున మీరంతా కూడా గమనిస్తున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను అడ్డుకట్ట వేయాలా? దాని కొరకు ఈరోజు పట్టభద్రుల అభ్యర్థిగా అంజిరెడ్డి గారిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరాయ గారిని ఈరోజు భారతీయ జనతా పార్టీని ముందుంచడం జరిగింది. ఈరోజు చూస్తున్నారు ఈ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం. మొన్న మీరంతా కూడా చూసారు, రాష్ట్ర శాసనసభను వేదిక చేసుకుని మరొక్కసారి ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఏ రకమైనటువంటి కుట్ర పన్నిందో శాసనసభను మీరంతా కూడా కన్నారా చూసిండ్రు. ఏం పాపం చేసిండ్రు బీసీలు? బీసీల సంఖ్యని లక్షల జనాభాని తగ్గించారు. అరే బీసీల సంఖ్యనేమో తగ్గిపోతుందట, మిగతా వాళ్ళ సంఖ్యనేమో పెరిగిపోతుందట. అరే ఎక్కడికి వెళ్లి తీసుకొచ్చారు? ముస్లింలను బీసీలుగా చేస్తారట. ఇది ఎక్కడైనా జరిగిందా? బీసీలను ముస్లింలను బీసీలుగా చిత్రీకరించి బీసీల అవకాశాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మేధావులైనటువంటి పట్టభద్రులారా, విద్యా వ్యవస్థ గురించి గొప్పగా ఆలోచిస్తున్నటువంటి ఉపాధ్యాయ సోదరులారా, ఈ రోజు ఉపాధ్యాయుల గురించి 317 జీవో గురించి ఈ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ మాట్లాడలేదు. మన నాయకుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు ఆ రోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ప్రభుత్వంతో పోరాటం చేసి జైలుకు పోయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలను గెలిపిస్తే ఏమీ రాదు. అందుకొరకే మీ అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాం. పట్టభద్రులారా, ఉపాధ్యాయ సోదరులారా, మీ గొంతుకై రేపు శాసన మండలిలో మీ హక్కులకై, మీ సమస్యల పోరాటం కొరకై భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. బీసీ సోదరులారా, ఒక్కసారి ఆలోచించాలా. ఈ సందర్భంగా నా మున్నూరు కాపు సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్రంలో 36 లక్షల మున్నూరు కాపులుంటే 8 నుంచి 10 లక్షల మున్నూరు కాపుల సంఖ్య తగ్గించారు. ఏం పాపం చేశారు మున్నూరు కాపులు? ఏం పాపం చేశారు ముదిరాజులు? ఏం పాపం చేశారు బీసీ కులాలు? ఎందుకు సంఖ్య తగ్గి చూపిస్తున్నారు? ఇదొక భారీ కుట్ర చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే మనమంతా కూడా ఒకసారి ఆలోచించాలి. ఈ కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతోని పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేయాల్సిన అవసరం ఉంది. మీరంతా కూడా నిండు మనస్సు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించవలసిందిగా పేరు పేరున మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. భారత్ మాతాకి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.